ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నారో, చాలా ఇబ్బంది పడుతున్నారో. క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి కదా. ఎలాంటి క్యాన్సర్ అయినా సరే మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో అనేకులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఈ ప్రార్థన విని ఖచ్చితంగా వారిని స్వస్థపరచులాగున, వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేయలాగున ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి మరొక నూతన శుభోదయాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, మీరు సర్వశక్తిమంతుడు, ఎల్షడ్డై, మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఉదయకాలం ఎంతమంది అయితే క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నారు తండ్రి, ప్రభా దయవుంచిన వారందరినీ మీ పరిశుద్ధ గాయపడిన హస్తంతో వారిని ముట్టండి, తాకండి, స్పర్శించండి తండ్రి. అదే సమయంలో మీ పరిశుద్ధ అమూల్యమైన రక్తం ఉన్నాయని ప్రభా, వారిని నడినెత్తి మొదలకు నరికాల వరకు మీ రక్తంను ప్రోక్షించి ఆ రక్తం ద్వారా వారిని కడగండి, శుద్ధి చేయండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. వారి ప్రతి విధమైన పాపశాప దోషాల అతిక్రమాలన్నింటినీ క్షమించి మన్నించి ప్రభా వారిని స్వస్థపరచుతండ్రి, కృప చూపండి. ఎందుకంటే నేను ప్రభా పాపం వల్ల కూడా నేను ప్రభా కొంతమంది అనారోగ్యాల పాలవుతారయ్యా. కాబట్టి తండ్రి దయవుంచి వారి పాపాలను మన్నించి ప్రభు వారిని స్వస్థపరచండి. రిపోర్ట్లు మారిపోవాలయ్యా. క్యాన్సర్ లేదని రిపోర్ట్స్ రావాలి, సహాయం చేయండి. దయచూపమని ప్రార్థిస్తూ వారి క్యాన్సర్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. వందనాలు తండ్రి. బైబిల్లో కూడా మేము చూస్తున్నాము తండ్రి, 12 సంవత్సరాల నుంచి నైనా ప్రభా యేసయ్య రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని నైనా ప్రభా, ఆమె మీ వస్త్రపు చెంగు ముట్టగానే నైనా స్వస్థపరచబడింది అయ్యా. ఆమెకున్న వ్యాధి అంతా తొలగిపోయింది, ఆ రక్తస్రావం అంతా తొలగిపోయింది. ఆ రీతిగా తండ్రి దయవుంచి నైనా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారందరినీ మీరు ముట్టి బాగు చేయమని, స్వస్థపరచమని, సహాయం చేయమని, వారందరూ ఆయన ప్రభు వారి జీవితంలో అద్భుతం చూసేలా, వారందరూ మీకు సాక్షులుగా జీవించేలా, మరలా తిరిగి సాక్ష్యం చెప్పేలా సహాయం చేయండి. తోడున్నమని, దయచూపమని, కనికరించమని, సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి మీకు స్వస్థతను దయచేయునుగాక. ఆమెన్.